వల్లూరు మహాదేవుని మహారథోత్సవం త్యాగరాజ స్వామిగా కొలువైన పరమేశ్వరుడు తమిళనాడులోనే ప్రసిద్ధి శైవ క్షేత్రము తిరువల్లూరు. చెన్నైకి 310 కిలోమీటర్ల దూరం, తంజావూరుకు 60 కిలోమీటర్ల దూరంలో 16 ఎకరాల విస్తీర్ణంలో కొలువై ఉన్న మహా కైలాసము అత్యధిక ఉపాలయాలున్న క్షేత్రముగా ప్రఖ్యాతిగాంచింది. రెండు రూపాలలో దర్శనమిచ్చే తిరువల్లూరు శివయ్య గర్భాలయంలోని స్వామివారు వాల్మీకినాథుడు, పుట్టలోంచి ఉద్భవించిన వాల్మీకినాథ శివలింగం పుట్టలోంచి ఉద్భవించిందంట. ఇక్కడ మూల విరాట్ కంటే ఉత్సవమూర్తికే ప్రాధాన్యత. ముచకుందుడనే రాజుకు ఇంద్రుడు ఇచ్చిన విగ్రహం అంట. ఇది ఇంద్రుడే ఇచ్చాడంట. ఆ ఉత్సవమూర్తికి త్యాగరాజ స్వామి అని పేరు. ఏడాదికి రెండు సార్లు మాత్రమే స్వామివారి పాద దర్శనము. ధనుర్మాసముల ఆరుద్ర దర్శనం రోజున, నక్షత్రం వస్తుంది ఆరుద్ర ఆ రోజున, పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున మాత్రమే పాద దర్శనం అంట. మిగతా అన్ని రోజుల్లో పూలతోనే కప్పి ఉండే పాదాలు, ఆ పాదాలు మిగతా అన్ని రోజుల్లో పూలతోనే కప్పి ఉంటాయంట. ఈ క్షేత్రంలోని అమ్మవారి పేరు కమలాంబికాదేవి. ప్రత్యేకమైన రీతిలో ఆశీనులై దర్శనమిచ్చే అమ్మవారు. జ్ఞాన సమృద్ధిని అనుగ్రహించే అమ్మవారి అక్షరపీఠము. ఆ అక్షరపీఠాన్ని దర్శించుకుంటే జ్ఞానం వస్తుందంట. ఏడాదికి ఒక మారు మహారథంపై ఊరేగించే స్వామి అమ్మవారు. ప్రపంచంలో కల్లా అతి పెద్దదంట తిరువాలూరు స్వామివారి రథము. తిరువారూరు త్యాగరాజు వారి రథము ఎత్తు 96 అడుగులంట. మహారథం బరువు 2,72,000 కిలో బరువు అంట, పైమాటేనంట. తిరువారూరు పురవీధులలో భక్తులకు సంబరమాఖ్యాలు గురి చేసే మహారథం. సకల అభిష్టాలను సిద్ధింపజేసి త్యాగరాజు వారి స్వామి రథము. తిరువారూరులోనే మహాదేవుని మహారథోత్సవము. త్యాగరాజ స్వామిగా కొలువై ఉన్న పరమేశ్వరుడు ప్రసిద్ధిగాంచిన అది అక్కడ దర్శించుకుంటే మనకి జ్ఞానం అన్నీ వస్తాయంట అండి. అదిగా ఆ రథం ఉత్సవంగా దర్శించుకుంటే ఇంద్రుడే, సాక్షాత్ ఇంద్రుడే ఒక రాజుకి ఇచ్చాడంట ఆ విగ్రహాన్ని. అప్పటి నుంచి ఆయనకి దాన్ని ఆ ఉత్సవమూర్తిని ఎక్కువగా పూజిస్తారంట. పుట్టలో నుంచి వచ్చిన స్వామి కాబట్టి ఆయన్ని వాల్మీకినాథ్ అంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి.